హలో ఫ్రెండ్స్, కావడి యాత్ర చివరి ఘట్టంలోకి వచ్చేసిందండి. కేవలం ఇంకా 2 రోజులే ఉందన్నమాట. శ్రావణ శివరాత్రి నాటికి ప్రతి వాళ్ళు వాళ్ళ ఊరికెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన గంగా జలంతో వాళ్ళ శివుడికి అభిషేకం చేయాల్సి ఉంటుందన్నమాట. అందుకని హరిద్వార్ లక్షలాది భక్తులతో నిండిపోయిందండి. ఎటు చూసినా భక్తులే అండి. ఒక అద్భుత ఆధ్యాత్మిక వాతావరణం ఎటు చూసినా కనిపిస్తుందన్నమాట. ఈ యాత్రలో ఒక ప్రత్యేకమైన అట్రాక్షన్ ఏంటో తెలుసా? అందమైన శకటాలండి. చక్కగా శివుణ్ణి రకరకాల రూపాల్లో తయారు చేసి, అలాగే పురాణ కథల రూపాలు, దేవతల మూర్తులు, అలాగే అందంగా పెద్ద పెద్దగా ఉండే మందిరాలని తయారు చేసి బండ్ల మీద పెట్టి లాగుతూ తీసుకెళ్తూ ఉంటారండి. ఈ శకటాలండి రంగురంగుల లైట్లతో, అందమైన డెకరేషన్స్తో, భక్తి పాటలతో, హరహర మహాదేవ్ అనే నినాదాలతో ఈ యాత్ర నడుస్తూ ఉంటుంది. ఈ కావడి యాత్ర హరిద్వార్కి వచ్చిన పెద్ద పండగండి. అందుకే అన్ని స్కూళ్ళకి, ఆఫీసులకి ఒక వారం రోజులు ఫుల్ సెలవులు ఉంటాయి. పగలు రాత్రి తేడా లేకుండా ఈ యాత్ర అలా నడుస్తూనే ఉంటుందండి. ముఖ్యంగా రాత్రిపూట ఈ యాత్ర చూడడం అన్నది ఎంత బాగుంటుందో. ఈ యాత్ర చూడ్డానికే హరిద్వార్ వాసులందరూ సాయంత్రం అయ్యేసరికి తొందరగా పని ముగించుకుని చీకటి పడ్డాక రోడ్డుకి అటు ఇటు సైలెంట్గా కూర్చుంటారండి. అలా యాత్ర అలా నడుస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా అసలు. ఈ ఆనందానుభూతులు చూడాలి తప్ప వర్ణించడానికి మాటలు రావండి. మీకందరికీ కూడా నా ఈ అనుభవాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేశాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లోకల్గా ఉండే మేము కావడి యాత్రికులకి వాటరు, ఫుడ్డు, మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంటామండి. అలాగే వాళ్ళ కోసం షెల్టర్స్ తయారు చేసి వాళ్ళ యాత్రలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి వసతి ఏర్పాటు చేస్తూ ఉంటాం అన్నమాట.